హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరీ మహేశ్వరి. బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో. గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము అని పచ్చిమిరపకాయల కోసం వచ్చాను ఫ్రెండ్స్. అవి తప్ప వీడియో అంతా తీసాను. కిందకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. అయితే నాకు వెనకాల అది నమాజ్ వస్తుంది, ఒక పక్కనేమో మంత్రాలు పంతులు గారు ఏదో చెప్తున్నారు. ఫస్ట్ నేను మ్యూజిక్ యాడ్ చేస్తుంటే కాపీరైట్ వస్తుంది ఏది చేసినా కానీ. అది వైట్ వర్డ్ ఇచ్చినయే నేను డౌన్లోడ్ చేసి పెట్టినా కానీ మరి ఏంటో తెలియదు ఫ్రెండ్స్. నాకేమో ధైర్యం సరిపోవట్లా, మీరేమో ఎంకరేజ్ చేయరు. ఇంకా అసలు ధైర్యం చేసి ఎలాగోలాగో వాయిస్ ఇస్తున్నా, ఎలాగో చూడర్లేండి. మహా అయితే నేను చూసినందుకు 10 మంది ఒక చిన్న కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు. అది ఎలాగో జరిగేదే. ఇదిగోండి చిక్కుడుకాయలు 2 రకాలు కాసినాయి అనమాట. చెమ్మకాయలు ఒకటి, చిక్కుడు, ఇదేమో చెమ్మండి. పచ్చిమిరపకాయల కోసం వచ్చి నేను అవి మర్చిపోయాను. గార్డెను బంతిపూలు బాగున్నాయని సరే వీడియో కూడా ఏమీ మధ్యన తీయలేదు, లైవ్లో చేస్తున్నాను కదా అని వీడియో తీద్దామనేసి ఇంకా స్టార్ట్ చేసి చూస్తే మొత్తం చిక్కుడుకాయలు చెమ్మకాయలు పువ్వులతో కలకలాడుతుంది. అయితే నేను వెళ్ళిన ఖచ్చితంగా 5 మినిట్స్ వీడియోనే తీసానండి. చీకటి పడిపోయింది అనమాట. నచ్చితే ఒక చిన్న లైక్, చిన్న ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇది కూడా అప్లోడ్ అవుతుందో లేదో కూడా నాకు డౌటే. ఎందుకంటే చెప్పాను కదా, ఫోన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎప్పటికప్పుడు నేను వీడియోలు తీసి పెడుతున్నానని. చూడండి వంకాయలు ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇవేమో కసిరి ఎక్కాయలండి, యాపిల్ పేర్స్. మొత్తం కాయలన్నీ అయిపోయినాయండి. ఒక చిలక ఉంది మా తోటలో, ఆ చిలక తింటుందన్నమాట. నేను మొన్న కళ్ళారా చూశాను. నేను ఎవరో ఒకరు తినాలి కదా అని చెప్పేసి ఇంక నేను ఏమంటలా వదిలేశాను. ఇంకా జామ చెట్టు ఉంటుంటే మొత్తం జాంకాయలన్నీ అయిపోయి ఉండేవి. అయితే వంకాయలు, ఫ్లవర్స్, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, పొట్లకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అవి తీయలేకపోయాను, చీకటి పడిపోయింది అనమాట. మందారాలు అయితే బాగా వచ్చినాయి అని అదొక క్లిప్పింగ్ యాడ్ చేశాను. గార్డెన్ మొత్తం ఇది అప్డేట్ అనమాట. ఇవేమో మిరప మందార. ఇంకా ఆకులు మొత్తం ఎండిపోయి చాలా చిరాగ్గా కనబడుతుందని ఇక్కడ ఆకులు నేను ఇవన్నీ తీసేటప్పటికే నాకు ఇక్కడ టైము తినేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సీతాఫలం ఉంది. రాత్రి నిన్న పొద్దున్న ట్యాంక్ చూడటానికి వెళ్తే 3 సీతాఫలాలు కోసాను. చక్కగా చిలకలాగా కూర్చుని తిన్నారనమాట మా గోరింక గారు. ఇదిగోండి ఎండిపోయిన ఆకులన్నీ దూసాను, చాలా చిరాగ్గా కనబడుతుంది తోట అంతా అని. ఇంకా నేను అవి ఓడవను కూడా ఓడవలా. పొద్దున్న పరిస్థితి ఏంటో తెలియదు. ఈ రాత్రికి వర్షం వచ్చిందంటే పాయే. మా డాబా మొత్తం నిండిపోద్ది అనమాట. మాకు వరద రావక్కర్లేదండి. డాబా మీద మాకు ట్యాంక్ నిండిందంటే, వర్షం వచ్చిందంటే చాలు వరదమయం. ఇంకోటి పొట్లకాయ పిందులు కనబడుతున్నాయి కదా. తర్వాత కనకాంబరాలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చిన్న కనకాంబరం అండి, చిట్టి కనకాంబరం చాలా బాగుంటాయి. పాతకాలం అన్నమాట. అన్ని మొక్కలు అయిపోయినాయి, ఇది ఒక్కటే మిగిలింది. లాస్ట్ ఇయర్ మా పద్మగారి దగ్గర కొనుక్కొచ్చాను ఈ మొక్క. 30 రూపాయలు ఎంతో తీసుకున్నారు. రేర్ కలర్స్ మన కలెక్షను, మనకి చిన్నప్పటి కలెక్షన్ దొరికితే అస్సలు వదలనండి. నాకు చిన్నప్పుడే బాగా ఇష్టం అన్నమాట. నేను వాయిస్ ఇస్తున్నా కూడా మనకు మళ్ళీ మంత్రాలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి మొత్తం ఆకులన్నీ దూసేసాను, ఎండిపోయినాయి అన్నీ చాలా చిరాగ్గా ఉన్నాయని. ఇది ఫ్రెండ్స్, వీడియోని చూడండి. సారీ ఫ్రెండ్స్.
మనకు తోటలో ఈ శీతాకాలంలో బాగా ఉపయోగపడే మొక్క అయితే మాత్రం తులసి మొక్క అండి. పుదీనా, తులసి ఇవన్నీ ఉంటే మాత్రం చక్కగా మనం వేడి నీళ్ళల్లో వేసి కాసి చక్కగా టీ తాగొచ్చు. ఈ బెండకాయకి మిల్లీ బగ్స్ పట్టేసిందనమాట. మనం చేతియే ఆయుధం అంటారు కదా, అందుకని చేతితో తీసేసాను. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఒక సీతాఫలం ఉండాలి, అది వెతుకుతున్నా ఫ్రెండ్స్, అది కనిపించలేదు. ఇదైతే గార్డెన్ అప్డేట్ అండి. చిక్కుడు గింజలు అప్పుడు ఒక కాయ వస్తే ఇది నాటు చిక్కుడు అనమాట. ఆ రోజు టబ్ ఖాళీగా ఉందని పెట్టాను, బాగా వచ్చినాయి. ఇది మందార అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.